హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ డూపర్ ఉన్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మన గుడివాడలో గార్డెనర్స్ మీటింగ్ అయితే పెట్టుకున్నారండి. ఎందుకు అంటే వీళ్ళ గ్రూప్ అనేది స్టార్ట్ చేసి 100 days అయ్యింది. ఈ 100 days సెలబ్రేషన్స్గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి చాలామంది గార్డెనర్స్ వచ్చారండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు మొత్తం అందరూ కూడా షేర్ చేసుకున్నారు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి చూసేయండి. హలో వీటీజీ గార్డెనర్స్, వెల్కమ్ టు వీటీజీ 100 days మీట్. మనం అందరం హ్యాపీగా 100 days సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదండి. విజయవాడ నుంచి మన ఫౌండర్స్ వచ్చారండి. శివకుమార్ గారు, అనిల్ గారు, గౌజ్ గారు, మన గుడివాడ లోగో అడ్మిన్స్ ఉండడం చాలా మంచిది. ఉత్సాహమైన అడ్మిన్స్. మేము నిద్రపోయినా వాళ్ళు నిద్రపోవట్లేదు, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. మాకు ఇవి కావాలంటే ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుని ఆ నర్సరీ తిరిగి అవన్నీ తీసుకురావడం అవన్నీ తీసుకొస్తున్నాము. అయితే పద్మ గారు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఈరోజు ఇక్కడ చేయాలండి మా ఇంటి దగ్గర అని చెప్పేసి. అందుకని కేక్ కటింగ్ కూడా పద్మ గారే అర్హులు. ఏమంటారు? కాదు మేడం, మీరే రావాలి. మీ గార్డెన్ మీటి దగ్గర మీరే చేయాలి. రండి, మీరు రండి. చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరిలోకి ఇదిగోండి అక్కడ లక్ష్మణరావు గారు, ఆ తర్వాత శివకుమార్ గారు, తర్వాత 2-3 ఫాదర్లు, నేను ఒక చిన్న ఫాదర్, లాస్ట్ ఫాదర్. ఫాదర్గా మర్చిపోయాను, ఫస్ట్ ఫాదర్. మా బ్యాచ్లో చేసి ఫస్ట్ ఫాదర్ అనమాట ఆయన. ఫాదర్స్ 4-5 ఉన్నాం. ఎక్కువ అందరూ అమ్మలే ఉన్నారు ఇక్కడ. హండ్రెడ్ ఇయర్స్ రావాలి మళ్ళీ వీళ్ళందరూ. మీరు కూడా కలిపి హలో హలో 100 years మనం ఉన్నాం, నేను ఉన్నాం, సార్ 100 years. అమ్మో వద్దా ఇక్కడ వీళ్ళందరికీ ఒకసారి మనం 100 years ఉన్నా లేకపోయినా మనం పెట్టిన మొక్క మాత్రం 100 years ఉంటుంది. హాఫ్ పైన పెడతారు మీరు. ఎన్ని స్కూల్లో ఉన్నా మన చేతిలో ఉండే మధురానుభూతి వేరు, ఆ ఫీలింగ్ వేరు. ప్లేట్ స్కూల్స్ పెట్టేసామండి, జస్ట్ కట్ చేసి నోట్లో పెట్టుకునేటప్పుడు మాత్రమే చేతులు దానికి రెడీగా పెట్టాము. ఇక్కడ 2 మొక్కలకి తినిపించేసాము. హ్యాపీగా తెద్దాం. పక్కన ఎప్పుడు ఉంది కాదు. శ్రావణి ఫోన్ నేను అన్నా ఇంకేముంది ఇక్కడ అంతే. ఆ కేక్ ఎవరెవరు వీడియో తీస్తున్నారో వాళ్ళందరూ గ్రూప్ లో పెట్టాలి. ఎవరు చేస్తున్నారు? ఎవరు తీయట్లేదు. వాళ్ళ యూట్యూబ్ వీడియోలో వస్తాయి. అదే వెనకమాల అన్నాడు సాయి. అత్త వెనకమాల అన్నాడు సాయి.
మా అందరికీ అవకాశం ఇచ్చి ఈ ప్రచారం చేస్తూ ముందుకు వచ్చిన మా పద్మ గారికి చిరు సత్కారం ఉంది. చాలా చెప్పండి. అలాగా మా ఇంటికి చెప్తున్నా అవకాశం లేదు. మంచిగా ఫోటో తీసారా పంపించేటప్పుడు ఫోటో తీసారా వీడియోగ్రాఫర్స్ ఉన్నారు అక్కడ. కేక్ ఫస్ట్గా ఎందుకు కేక్ కటింగ్ అన్నానంటే అందరూ చాలా నీరస పడిపోయారు కదండి. కేక్ తింటే అందరికీ ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు మన ఫౌండర్స్ ఏం మాట్లాడినా మనందరూ ఇంట్రెస్ట్గా వింటారు. అందుకే ఫస్ట్ కేక్ కటింగ్ అన్నాను. ఓకే అండి. హలో, విటీజీ 100 సంవత్సరాల పండగ 100 రోజులు. నా మనసులో నేను అది కూడా అనుకున్నాను. 100 రోజులు కాదు, 100 నెలలు, 100 సంవత్సరాలు ఈ విటీజీ ఇలాగే కొనసాగాలని ఆశపడుతూ నేను మనసులో అనుకున్నాను. అదే నా మనసులోది బయటకు వచ్చింది. అయితే ఈ 100 రోజుల పండుగకి చేసినటువంటి అడ్మిన్స్కి, మన గార్డెన్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. ముందుగానే నన్ను మాట్లాడమన్నారు. అయితే గార్డెనర్స్గా మనం ఈ విధంగా కలుసుకోవడానికి అడ్మిన్స్ మంచి అవకాశం ఈ స్టేజ్ని మనకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మనం ఎవరు ఎక్కడ ఉంటామో ఎప్పుడూ కలుసుకునే పరిస్థితుల్లో మనకి ఈ స్టేజ్ని మనకి ఇచ్చినందుకు అడ్మిన్స్కి ముందుగా నా కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు కూడా చక్కగా కొనసాగించినటువంటి అడ్మిన్స్కి, మరి మా గుడివాడ అడ్మిన్స్కి కూడా నా ప్రేమపూర్వక అభినందనలు. ఎందుకంటే మరి ఇది ఇంత బాగా అభివృద్ధి చెందడానికి వారి కృషి చాలా ఉంది. ఎందుకంటే మరి మొక్కలు పిక్స్ పెట్టడం, లేకపోతే దాన్ని లైక్ చేయడం అనేదే కాకుండా ఇలాంటి అభివృద్ధికరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి ఈ మీట్లు పెట్టడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. ఫస్ట్ ఉమెన్స్ డే నాడు మనం ఈ గ్రూప్ని ప్రారంభించడం జరిగింది. మధ్యలో కూడా మీట్ జరిగింది. మళ్ళీ ఈ 100 సంవత్సరాల 100 రోజుల మరి మీటింగ్ కూడా మనందరం కలుసుకోవడానికి చక్కటి అవకాశం కలిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. మరి అందరం కలుసుకుంటున్నాము. ఎవరెవరో పరిచయం లేని వాళ్ళని కూడా మనం చక్కగా పరిచయం చేసుకుంటున్నాం. మరి నిజంగా బంధుత్వాల కంటే కూడా ఈ బంధుత్వం చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకని మనకి ఆప్యాయత, అంత ఆప్యాయతగా ఉంటారు. ఒకరికొకరు చక్కగా ఆదరించుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం. మనం ఈ మొక్కల గురించే కాదు, మనం ఎట్లాంటి స్నేహితులం అయిపోయామంటే మన ఇంటి విషయాలు కూడా వాళ్ళతో మనం చర్చించుకొని మనకున్నటువంటి సమస్యలు, సంగతులు ఇలాంటివి కూడా మనం చెప్పుకునేంత మిత్రులం అయిపోయామన్నమాట. మన ఇంటి వారైతే మనల్ని ఒక విషయంగా ఏదన్నా సమస్య ఉందంటే సంతోషిస్తారేమో, కానీ అంటే మన బంధువులు, కానీ మన మిత్రులు మంచి సలహాలు ఇస్తుంటారు ప్రతి విషయంలో కూడా. మొక్కల విషయమే కాదు, మన ఇంటి విషయాలు కూడా. అలాగని ఇంటి విషయాలన్నీ బయట చెప్పుకుంటున్నారా అని కాదు, మనం అటువంటి మిత్రత్వం మనకున్నది. అందుకని చాలా సంతోషం. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ 100 రోజుల పండగ మనం చక్కగా చేసుకుంటున్నాం. మొక్కలు పెంచడం వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. మనల్ని చూసిన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మరి పద్మ గారి ఇంట్లో జరుగుతున్న
ఈ మీట్ ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. ఆవిడ పద్మ గారు మరి ఆవిడ చేసినటువంటి ఆ మొక్కల పెంపకం అనేది ఇట్లా మనం మిత్రులందరూ కూడా చక్కగా కలుస్తున్నారు. ఇది మంచి విషయం. ఎందుకని ఈవిడ ఇలా చేస్తుంది, ఏం పెంచుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా చుట్టుప్రక్కల కూడా వస్తుంది. మరి వాళ్ళు కూడా నేర్చుకుని మొక్కలు మనం పెంచుకోవడం వలన మంచి గాలి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి ఆనందం, ఆహ్లాదం ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. నాటు మంచిది, నాటు విత్తనాలు అయితే చాలా మంచిది, మంచి ఆరోగ్యం, మంచి రుచి. కాబట్టి మనకు కావలసినటువంటి ఆహారాన్ని మనం పండించుకుందాం. ఊరోళ్ళ కోసం మనం పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరి కోసం మనం మెప్పు పొందాలని అవి మనం పండించి ఇవ్వక్కర్లేదండి. మనం కావలసినవి మనం పండించుకుని మనం తింటూ ఇతరులకు కూడా ఇద్దాం. అలాగని అందరికీ మనం పని చేయలేము. ఎందుకంటే మన చుట్టుపక్కల 100 మంది ఉంటారు. 100 మందికి ఇవ్వలేము కదా. మనం కొంతమందికి మనకు మంచిగా ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళందరికీ. అయితే అందరికీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి. ఒకళ్ళకి వంకాయలు ఇస్తే, ఒకళ్ళు బెండకాయలు ఇస్తే, ఒకళ్ళు సొరకాయ ఇస్తే, అది నా ఇష్టం కాబట్టి కష్టమైనా నేను చేసుకోగలుగుతున్నా. అందుకే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. పండగ కూడా మీరు ఇలాగే మాట్లాడాలి. ఓకే, చక్కగా అందరూ కూడా ముందు మనకున్నటువంటి ప్లేస్ని మనం చూసుకోవాలి, ఎంపిక చేసుకొని అన్నీ మనం పెంచాలి అనేది లేదు. మనకు కావాల్సినవి మాత్రమే. కూరగాయలు చాలా మంది కూరగాయలు పెంచుతున్నారు. అవును. కాబట్టి అందరూ అన్ని మొక్కలు పెంచుకోవాలని లేదండి. కొంతమంది ఏం చేస్తున్నారు, అన్నీ పెంచుతారు. ఎవరు విత్తనాలు ఇస్తే అవన్నీ పెడుతున్నారు. అది నాకైతే మంచిది అనిపించాలి. ఎందుకంటే సొరపాటులో ఒక 4-5 రకాలు ఉన్నాయండి. సొరలన్నీ పెట్టేస్తాం. గుండ్రటి సొర, పొడుగు సొర, కొండ సొర, ఆ సొర, ఈ సొర అన్నీ పెడుతున్నాం. మనం తినేదండి ఊరోళ్ళకి సరే పంచుతాం. మన ఫ్రెండ్స్కి, మన చుట్టాలకి మనం పంచుకుంటాం. ఎన్ని కాయలు పంచుతారు? దానివల్ల ఎంత ప్లేస్ వేస్ట్ అవుతుంది, ఎన్ని కుండీలు, ఎంత శ్రమ, ఎంత ఎరువు, ఎంత మట్టి, ఇదన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. వంగలు పెడుతున్నారు. టైం చూడడం సంతోషంగా కూడా ఉంది. అసలు ఈ మొక్కల గ్రూపులకి పరిచయం చేసింది మన లీలమ్మ. నన్ను అయితే మేము బీజేపీ సభ్యత్వాలు చేస్తాకి వెళ్తే మా వాళ్ళతో మొక్కల గ్రూపులోనే మీరు జాయిన్ అవ్వండి చూడకుండా అవి నాటాను. ఇప్పటికీ రోజు ఎన్నో ఫ్లవర్స్ పోస్తున్నాయండి. మన లీలమ్మ నన్ను జాయిన్ చేసినాక నేనైతే 10 మందిని జాయిన్ చేశాను. అంటే మన గోపిక మేడం ఎలా పూజిస్తున్నారో ఎలా చేస్తున్నారని నన్ను చూసి మరో 10 మంది వాళ్ళ గార్డెన్ అంటే ఉన్న కొంచెం ప్లేస్లో కూడా మనం ఎన్నో మొక్కలు పెంచుకుంటున్నాము. తీసుకొచ్చి వేశాను. బయట తీసుకొచ్చినవి అయితే మొలవట్లేదండి. 2 సార్లు నేను ట్రై చేసి చూశాను. మన గ్రూప్లో ఇచ్చినవి అయితే ఎటువంటి గింజలైనా సరే లేటుగా అయినా మొలకెత్తుతున్నాయి. ఇదైతే వాస్తవం. విత్తనాలు ఇస్తున్నారు కదా, పెట్టకోకుండా పక్కన పడేయకండి. అవి సద్వినియోగం చేయండి. చేసి అవి ఎలా కాసాయో మన గ్రూప్లో పెడితే ఇంకొకరు చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బా వీళ్ళే కాయించారు మనం కాయించలేమా అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ప్రియా గారికి, అడ్మిన్స్, గుడివాడ అడ్మిన్స్ మన హేమశ్రీ గారు నిన్నటి నుంచే టెన్షన్ పడుతూ అన్ని మణి గారితో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినారు. మణి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంత అవకాశం సారీ మా పద్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే ఇంతమందిని ఇక్కడికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి మరి సపరివారంగా అన్ని మర్యాదలు చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానివ్వండి, ఫోటో తీయాలని తెలియదు. పువ్వు పూసిన పెద్ద కాయలు కాసిన ఫోటోలు తీసుకోవాలి, వాటిని స్టోర్ చేసుకోవాలి, అదొక ఆల్బమ్ చేసుకోవాలనే ఐడియా లేదు అసలు. ఆ మెమరీస్ అనమాట. ఇప్పుడు చక్కగా మంచి పువ్వు పూసినప్పుడు ఫోటో తీసుకోవటం, షేర్ చేసుకోవటం, మళ్ళీ ఎవరినన్నా అడిగి నాకైతే ఇంకా కొత్తగానే ఉంటుంది. నేను తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా ఈ గ్రూపులో జాయిన్ అయిన తర్వాత
మనం నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అనిపిస్తుంది. ఈ మధ్య ఒక రజనీ గారు అయితే కొద్ది కాలంగా నేను ఆపేశాను తగ్గడం అనేది. మళ్ళీ ఈ సిటీజీ ఈ గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత వీటీజీ గ్రూప్లో చేరిన తర్వాత సిటీజీలో కూడా ఉన్నాం అది వరకు. వీటీజీలోకి వచ్చాక బాగా ఇన్స్పిరేషన్ హేమ ప్రియాంక బాగా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, అలానే చేయలేదని అనడానికి లేదు. అన్ని గ్రూపుల్లో బాగా ఈ మొక్కలను పెంచుతూ ఇన్స్పైర్ చేస్తూ ఇక విజయవాడ టీం నుంచి అనిల్ గారు స్టార్ట్ చేసింది ఫాదర్ చిన్న చెప్తారు, అందుకే నాకు వద్దు. పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు మేడం. అది ఆంటీకి ఇచ్చారు ఇప్పుడే. వైట్ అది చాలా బాగుంది పొరపాటు కూడా మా గురించి రాయదు. హలో, ఈరోజు మనం ఈ వీటీజీ 100 days సెలబ్రేషన్స్ ఫాదర్స్ డే రెండు కలిసి వచ్చినాయి కదండి. అందుకే మనం ఓకే, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్కి ఫస్ట్ గులాబీ మొక్కలు ఇస్తున్నామండి. ఈ గులాబీ మొక్క ఇవ్వటంలో అర్థం ఏంటంటే అండి, మనకి ఈ ఫాదర్స్ అనేది ప్రేమ చూపిస్తారండి. వాళ్ళకున్న కష్టాలు అనేవి మనతో షేర్ చేసుకోరు. అలాగే మనం గులాబీ మొక్క చూడగానే మనకు ఫస్ట్ దానికున్న పువ్వులే కనిపిస్తాయి, దానికున్న ముళ్ళులు మనకి ఎప్పుడు కనిపించవు. దానికున్న ముళ్ళులు మన తండ్రి మన కోసం పడే కష్టం అండి. దానికి కనిపించే అందమైన గులాబీ మనకిచ్చే ప్రతిఫలం అండి. మన జీవితాన్ని అందంగా రూపుదిద్దుతారు కదండి ఆ గులాబీలేనండి మన లైఫ్. మీరు పూజించాలండి.
చూశారు కదండి, మన గార్డెనర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చక్కగా షేర్ చేసుకున్నారు మనతో అయితే. సో ఇలానే మనం కూడా మనకున్న చిన్న ప్లేస్లో మనకి అవసరమైన మొక్కల్ని పెంచుకుంటూ హెల్తీగా హ్యాపీగా ఉందామండి. వచ్చిన ప్రతి ఒక్క గార్డెనర్స్కి కూడా ఒక రోజ్ ప్లాంట్తో అయితే వాళ్ళని ప్రజెంట్ చేశారు. సో ఇంత మంచి సెలబ్రేషన్స్లో నన్ను కూడా జాయిన్ చేసినందుకు ముందుగా మా మమ్మీకి, అలాగే వీటీజీ గ్రూప్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.